పుట్టించదు, ప్రాణం పెడుతుంది కానీ ప్రేమ ప్రాణం తీయదు. వింటున్నారా? భుజముల మీద మోస్తుంది, ఆకాశ గగనాలకి ఎత్తుతుంది, తల ఎత్తి చూచేటట్లుగా ఉండాలని ఆశించి కోరికతో సాహసం చేస్తుంది ప్రేమ. ఇది లోక ప్రేమల వంటిది కాదు, దేవుని ప్రేమ. ఈ ప్రేమకి ఎంత చెల్లించి ఏమి చెల్లించి ఎన్ని చెల్లించినప్పటికీ కూడా ఆ ప్రేమ పర్వతాన్ని ఎవరు కూడా కొలవలేరండి. అందుకే వాక్యంలో వ్రాయబడి ఉంది, దాని యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తుని మనం తెలుసుకోవాలంట. ఎలా తెలుసుకోగలుగుతాం? ఈ జీవితం సరిపోతుందా? ఈ జీవితం సరిపోతుందండి? ఈ బ్రతుకు సరిపోతుందా? బహుశా అందుకే కీర్తనకారుడు అన్నాడేమో, నా గిన్నె నిండి పొంగి పొర్లుతున్నదని. ఎందుకు గిన్నె నిండి పొంగి పొర్లుతుందంటే ఈ జీవితం అనే పాత్ర ఏమో చిన్నది, ఆ ప్రేమ పవిత్రమైన ఆ ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు ఎంతో విశాలమైనది. ఈ పాత్రతో ఎంతని కొలవగలను? ఇప్పుడు మీ చేతిలో ఒక చిన్న గిన్నె ఒకటి తీసుకెళ్ళి సముద్రాన్ని కొలుస్తారా? మా స్త్రీలు, మహిళా లోకం మీరు చెప్పండి. సరే, మహిళా లోకం వదిలిపెట్టి మా లోకం మీరు చెప్పండి. మహిళా లోకమైనా మా లోకమైనా ఏ లోకమైనా ఒక గిన్నె ఒకటి తీసుకుని వెళ్ళి సముద్రాన్ని కొలవమంటే కొలుస్తారండి? మరి ఈ చిన్న జీవితం అనే పాత్రతో ఆ ప్రేమని ఏమని కొలవగలము? ఏమని కొలవగలము? అందుకే ఈ సంవత్సరం ఆ ఊహకందని ప్రేమలోని భావమే నీవు. ఎందుకంటే ఏమని, ఆ భావము ఏమని? ఇప్పుడు ఒక పుట్ట అనుకోండి, చీమల పుట్ట. ఏ పుట్ట? పాము పుట్ట కాదు, చీమల పుట్ట. ఆ పుట్టలో ఎన్ని చీమలు ఉన్నాయి చెప్పగలమండి? ఒక్కొక్కటి బయటకు వస్తుంటే అయ్య బాబోయ్ ఇన్నున్నాయా అనుకుంటాం. అలాగే మన ఎడల ఆయన సంకల్పం, ఆయన ప్రేమలో ఉన్న భావం నేను ఇప్పటికీ తలస్తాను. నా దేవుడు నన్ను ఇంతగా ప్రేమించాడంటే ఈ ప్రేమలోని భావం ఏమై ఉంటుంది? ఏమై ఉంటుంది? పిచ్చివాడిని, మతి స్థిమితం లేని మెంటలోడిని, పాపపు ఊబిలో కూరుకుపోయి లేకలేక ఆ పాపపు ఊబిలో నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న నన్ను ఏమని ప్రేమించాడు ఆయన? ఏమని ప్రేమించాడు?